నాకు మార్నింగే రైస్ తినే అలవాటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి రాగి జావ తాగానని చెప్పాను. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను గదా! నేనైతే మధ్యాహ్నం వరకే తినలేకపోయాను. 10:30, 11 అలా అవుతుంది. ఆ టైంకి నాకు ఆకలేసింది. అప్పుడే తిన్నాను. ఈరోజైతే నైటే నానబెట్టిన వేరుశనగ విత్తనాలు మరియు 2 అరటిపండ్లు తింటున్నా. నిజానికి రైస్ అవాయిడ్ చేయడమే మార్నింగ్ నా యొక్క మెయిన్ గోలు. వేరుశనగలో మంచి ప్రోటీన్ ఉంటుంది. అరటిపండ్లో కూడా ఫైబర్ ఉంటుంది. సో, ఈ కాంబినేషన్ మధ్యాహ్నం వరకు నాకు ఆకలి వేయకుండా చేస్తుందా లేదా అనేది చూడాలి. అరటిపండ్లు అనగానే నాకు ఓ విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా తోటలోనే అరటిపండ్లు ఉండేవి. మా అమ్మ వాళ్ళు రోజు తీసుకొచ్చేవారు. రోజు 7, 8 అరటిపండ్లు తినేదాన్నంట. అలా తిన్నప్పుడల్లా నాకు కడుపు నొప్పి వచ్చేది. వాళ్ళు వద్దన్నా కూడా నేను తినేదాన్నంట. ఒక్కోసారి ఎక్కువగా నొప్పిచ్చేదంట. అప్పుడైతే ఆర్‌డీటీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ ఫ్రీగా చూస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే నాకు హాస్పిటల్‌కి ఎదురుగా ఒక హోటల్ ఉండేది. అక్కడ రాగి ముద్ద, పప్పు ఖచ్చితంగా తినాల్సిందేనంట. ఆ రాగి ముద్ద, పప్పు తింటేనే నా కడుపు నొప్పి తగ్గేదంట. మా అమ్మ ఇప్పటికి అంటుంది, "నీకు ఆ రాగి ముద్ద, పప్పు తినడానికేనా కడుపు నొప్పిచ్చేది" అని నవ్వు వస్తుంటుంది ఆ విషయం గుర్తొచ్చినప్పుడు. చిన్నప్పుడు 7 లేదా 8 అరటిపండ్లు తినేదాన్నని చెప్పా కదా! ఇప్పుడైతే అన్ని తిననులేండి. 2 లేదా 3 తింటాను. ఇప్పుడు మీకు వీడియోలో ఇత్తనాలు ఇయన్నీ తినలేదు కదా! నేను టేబుల్ మీద పెట్టుకొని ఇంట్లోనే పని చూసుకుంటూ అలా తింటూ ఉంటాను. చూడాలి మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఉంటుందా లేదా అనేది.